మనం ఇప్పుడు గుండె నిర్మాణం గురించి తెలుసుకుందాం. క్షీరదాలలో గుండె 4 గదులతో నిర్మితమై ఉంటుంది. ఈ గుండె హృదయ కండరాలతో నిర్మితమై ఉంటుంది. గుండె నిరంతరం పనిచేస్తూ సంకోచ సడలికలను జరుపుతూ శరీరానికి మొత్తానికి రక్త సరఫరా చేస్తుంది. తల్లి గర్భం దాల్చిన 21వ రోజు నుంచి ఈ గుండె పనిచేయడం ప్రారంభమవుతుంది. గుండెలో 4 గదులు ఉంటాయి. పై గదులను కర్ణికలని, కింది గదులను జఠరికలని అంటారు. ఇంగ్లీష్లో ఏట్రియం అండ్ వెంట్రికిల్స్ అని పిలుస్తారు. కర్ణికల కంటే జఠరికలు పెద్దవిగా ఉంటాయి. జఠరికల రక్తాన్ని కర్ణికల నుంచి స్వీకరిస్తాయి. గుండెలో కుడివైపు ఉన్న కర్ణిక మరియు జఠరికలు ఆమ్లజని రహిత రక్తాన్ని లేదా చెడు రక్తాన్ని కలిగి ఉంటాయి. ఎడమ వైపున ఉన్న కర్ణిక మరియు జఠరికలు మంచి రక్తం లేదా ఆమ్లజని సహిత రక్తాన్ని కలిగి ఉంటాయి. ఎడమ జఠరిక లెఫ్ట్ వెంట్రికిల్ అనేది అన్ని గదుల్లోకి పెద్దదిగా ఉంటుంది. దీని గోడలు కూడా మందంగా ఉంటాయి. ఎందుకంటే ఇది శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేయవలసి ఉంటుంది. కాబట్టి కండరాలు బలంగా దృఢంగా ఉండి సంకోచిస్తే శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా మనం గుండెలో తెలుసుకోవాల్సింది కవాటాలు. కుడివైపున కుడి కర్ణిక మరియు కుడి జఠరిక మధ్యలో త్రిపత్ర కవాటము లేదా అగ్రత్రయ కవాటము, ట్రైకెస్పిడ్ వాల్వ్ అనేది ఉంటుంది. ఇది రక్తాన్ని కుడి కర్ణిక నుంచి కుడి జఠరిక రావడానికి మాత్రమే అనుమతిస్తుంది, వెనక్కి పోవడానికి అనుమతినివ్వదు. అదేవిధంగా ఎడమ వైపున చూస్తే ద్విపత్ర కవాటము లేదా అగ్రద్వయ కవాటము లేదా మిట్రల్ కవాటం అని పిలుస్తారు. బైకస్పిడ్ వాల్వ్ అని ఆంగ్లంలో పిలవడం జరుగుతుంది. అదేవిధంగా కుడి జఠరిక నుంచి బయలుదేరే పుపుస మహాధమని యొక్క భాగంలో అది గదిలోకి తెరుచుకునే చోట ఉండే కవాటాలు 3 అర్ధచంద్రాకారంలో ఉంటాయి. వీటిని పుపుస కవాటాలు, పల్మనరీ వాల్వ్స్ అంటారు. ఇవి రక్తం కుడి జఠరిక నుంచి పుపుస ధమనిలోకి పోవడానికి సహకరిస్తాయి. అక్కడి నుంచి రక్తం ఊపిరితిత్తులను చేరుకుంటుంది. ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదిలి రక్తం శుభ్రపడడం జరుగుతుంది. ఆ శుభ్రపడిన రక్తం పుపుస సిరల ద్వారా ఎడమ కర్ణికను చేరి అక్కడి నుంచి ఎడమ జఠరికకు వచ్చి ఎడమ జఠరిక నుంచి దైహిక మహాధమని అని మానవుని శరీరంలో అతి పెద్ద ధమని బయలుదేరుతుంది. ఎడమ జఠరిక నుండి ఎడమ జఠరిక నుండి బయలుదేరే ధమనిలో కూడా కవాటాలు ఉంటాయి. వీటిని దైహిక కవాటాలు లేదా ధమని కవాటాలు, అయోటిక్ వాల్వ్స్ అంటారు. సో ఇంకా రక్తం ఏ విధంగా సరఫరా చేయబడుతుందని మనం చూస్తే గుండె మనందరికీ తెలిసినట్లుగానే లబ్ మరియు డప్ అని 2 శబ్దాలని చేస్తుంది. ఈ శబ్దాలు ఈ కవాటాల యొక్క సంకోచాలు సడలికల వల్లనే రావడం అనేది జరుగుతుంది. ద్విపత్ర మరియు త్రిపత్ర కవాటాలు సంకోచించినప్పుడు లప్ అనే శబ్దం వినపడడం జరుగుతుంది. అదేవిధంగా అర్ధచంద్రాకారపు కవాటాలైన పుపుస కవాటాలు మరియు దైహిక ధమని కవాటాల సంకోచం జరిగినప్పుడు డప్ అనే శబ్దం మనకు వినపడడం జరుగుతుంది. సో లబ్ మరియు డప్ అనే శబ్దాన్ని మనం చూడొచ్చు. సాధారణ ఆరోగ్య మానవుడి యొక్క గుండె పెద్దల్లో 70 నుంచి 80 సార్లు మధ్యలో కొట్టుకోవడం మనకు తెలుస్తుంది. మానవుల్లో ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థను మనం ఇక్కడ చూస్తున్నాం.